హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వెరీ స్పెషల్ అండి. పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ అండి. ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా చేసుకోవచ్చు. నేను బయట కొన్న ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ వేయట్లేదు, కేక్ జెల్ కూడా ఏమీ యూజ్ చేయట్లేదండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే మీకు పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ కేక్ అయితే వస్తుందండి. సేమ్ అదే టేస్ట్తో సేమ్ అలానే వస్తుంది. చాలా టేస్టీగా వస్తుంది. హ్యాపీగా తినొచ్చండి ఇంట్లో చేసుకుని. ఇలా కనుక చేసుకుంటే నేను చెప్పినట్టు ఈ విధంగా చేస్తున్నట్లయితే కరెక్ట్గా వస్తుందండి. పర్ఫెక్ట్ షేప్తో, పర్ఫెక్ట్ కలర్తో, పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తుందండి. చాలా ప్లఫీగా, చాలా టేస్టీగా వస్తుంది. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. సేమ్ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తానో అట్లానే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. హ్యాపీగా కరెక్ట్గా వస్తాయి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న గిన్నెలో సాల్ట్ వేసి లేదా ఇసుకన్న వేసుకుని ఈ విధంగా ప్రీహీటెడ్ చేసుకోవాలండి మూత పెట్టుకుని. ఇప్పుడు హాఫ్ కప్పు పంచదార అయితే మిక్సీలో వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు నేను 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. అలాగే ఎగ్లో నుంచి ఎగ్ ఎల్లో అయితే వేరే సెపరేట్ చేస్తున్నానండి. ఎగ్ వైట్ ఒకటి, ఎగ్ ఎల్లో ఒకటి సెపరేట్ చేసుకుంటున్నాను. వేరే బౌల్స్లో వేసుకుంటున్నాను అండి. ఎగ్ ఎల్లోలో కొంచెం సాల్ట్ అయితే వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ వైట్ బీటర్తో బీట్ చేసుకోవాలండి. ఓన్లీ బీటర్తోని మీకు స్పాంజీగా ప్లఫీగా వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను బీటర్తో ఈ విధంగా ఈ ఎగ్ వైట్ అంతా ఫుల్ వైట్ క్రీమ్ అయ్యేలాగా అయితే బీట్ చేసుకుంటున్నాను అండి. నేను మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా ప్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఓన్లీ ఎగ్ వైటే నాకు ఇంత ప్లఫీగా అయితే వచ్చిందండి. ఇలా ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం వైట్ వచ్చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న షుగర్ అలాగే కార్న్ఫ్లోర్ మిక్చర్ని అయితే వేసుకోవాలండి. వేసుకుని మరొకసారి బీట్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్లు. మీకు పర్ఫెక్ట్గా పొంగుతూ రావాలంటే ఒక్కొక్క స్పీడ్ పెంచుకుంటూ చేసుకోవాలండి. అప్పుడే మీకు ఈ టెక్స్చర్ వస్తుంది. ఒక్కొక్క స్పీడ్లో 1 మినిట్ బీట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇందాక ఎగ్ ఎల్లో సెపరేట్గా పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. ఈ ఎగ్ ఎల్లో కూడా మొత్తం కలిసేటట్లు బీట్ చేసుకోవాలండి. 1 స్పీడ్ పెంచుకుంటూ ఈ విధంగా బీట్ చేసుకోవాలి. మనకి క్రీమ్ అనేది ఈ విధంగా అయితే ఉండాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు మైదా పిండి అయితే వేసుకోవాలండి. హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాం కదా, హాఫ్ కప్ మైదా పిండి వేసుకోవాలి. నేను ఒకటే కప్తో అయితే మెజర్మెంట్స్ చూపిస్తున్నానండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే వేసుకుని ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలండి. మీరు మిల్క్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, మీకు కొంచెం థిక్గా ఉన్నట్లు అనిపిస్తే క్రీమ్. అలాగే ఆయిల్ 4 స్పూన్స్ అయితే వేసుకుని ఈ విధంగా బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి. పిండి టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి మనకి. సేమ్ నేను వీడియో క్లిప్లో ఎలా అయితే చూపిస్తున్నానో పిన్ టు పిన్ మీరు అలానే ట్రై చేయండి. ఇప్పుడు నేను బేకింగ్ ట్రేకి ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా పిండి అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి. తర్వాత ఈ క్రీమ్ కేక్ టిన్లో అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలండి, ఏమీ లేకుండా బబుల్స్. ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రీహీటెడ్ చేసుకున్న గిన్నెలో అయితే స్టాండ్ పెట్టుకుని ఈ విధంగా బేకింగ్ ట్రే పెట్టుకొని 35 to 40 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి. చాలా ప్లఫీగా వస్తుంది. అలాగే దీనిలో నుంచి గాలి వెళ్ళకుండా పైన ఏదైనా బరువు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు 35 మినిట్స్కి అయితే కంప్లీట్ అయిపోతుంది కేక్ అనేది. చూసుకుంటూ మధ్యలో ఒకసారి చూసుకోండి 30 మినిట్స్ అయిన తర్వాత. అంతే అండి, చూడండి కరెక్ట్గా బేక్ అయిపోయింది నాది. చాలా స్పాంజీగా, చాలా సాఫ్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నేను కట్ చేసి కూడా చూపిస్తానండి మీకు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వీడియోలో ఫస్ట్లోనే స్క్రోల్ చేస్తాను, తప్పకుండా చూడండి. నేను ఎంత క్వాంటిటీస్ అయితే తీసుకున్నానో అంతే తీసుకోండి మీరు కూడా. నేను ఏదైనా సరే ఒకటే కప్తో మెజర్మెంట్స్ చెప్తున్నానండి. నేను తీసుకున్నది హాఫ్ కప్ మెజర్మెంట్ చెప్తున్నానండి. హాఫ్ కప్కి అయితే 2 ఎగ్స్ అండి. మీరు డబల్ చేసుకోవాలనుకుంటే 4 ఎగ్స్ తీసుకున్నట్లయితే నేను తీసుకున్న హాఫ్ కప్ని మీరు డబల్ చేసుకోండి. మనం కప్స్ అయితే తీసుకుంటాం కదండి, 1 కప్ అలాగే హాఫ్ కప్, 1/3 కప్, 1/4 కప్ అని తీసుకుంటాం కదా. అలా సెట్లో నేను హాఫ్ కప్ని అయితే యూజ్ చేశానండి. హాఫ్ కప్ లేదా 1 కప్ కూడా ఉంటుంది. నేను హాఫ్ కప్ అయితే చేస్తున్నాను. హాఫ్ కప్కి 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీరు గనక 1 కప్తో చేయాలనుకుంటే ఈ హాఫ్ కప్ని డబల్ చేసుకోండి. అలాగే ఎగ్స్ని 4 ఎగ్స్ తీసుకోండి. ఏదైనా సరే క్వాంటిటీస్ అన్నీ డబల్ చేసుకోండి.
చూస్తున్నారు కదండీ! చాలా సాఫ్ట్‌గా, చాలా స్పాంజీగా వచ్చినాయండి. మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు బేకరీలో ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే టేస్టీగా వస్తుంది. దూదిలాగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఈ రెసిపీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.